రాముల ఇంటికి స్వాగతం సుస్వాగతం. నేను చేసే వంటలు ఆదరిస్తున్న ప్రతి ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. నేను పిండి వంటల సెషన్ ఒకటి కూడా మొదలుపెట్టాను. నేను అందులో భాగంగా ఈరోజు నేను చక్కటి కారపూస అనమాట. అంటే ఇది చేసే పద్ధతి కొంచెం క్లిష్టంగా ఉంటుంది, కానీ చాలా మధురాతి మధురం అన్నమాట. ఈ రుచి కమనీయం, కడు రమణీయం. దీనికి కావాల్సింది నేను మంచి స్వచ్ఛమైన శనగపిండి, తర్వాత పెద్ద ఉల్లిపాయలు 4 తీసుకున్నాను, పెద్ద ఉల్లిపాయలు. తర్వాత చాలా వెల్లుల్లిపాయలు కావాలి. ఇది 3/4 కేజీ పిండి ఉంది, దీనికి కావాల్సిన ఇన్ని వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఒక 2 స్పూన్లు జీలకర్ర, ఇన్ని ధనియాలు, ఆ తర్వాత ఇలాగ ఉప్పు, కారం, కాస్త పసుపు. ఇక్కడ ఇలాగ నాకు దగ్గర ఉంటాయి కాబట్టి ఉప్పు, కారం, కాస్త పసుపు. ఇవి దీనికి కావాల్సినవి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనమాట. వీటితో మనం ఏం చేస్తాం అనేది నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తాం, ఈ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇవి 2 ఉన్నాయి కదా, ఇవి 2 కలిపి గ్రైండ్ చేయాలన్నమాట. కాస్త జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసి ఇది చాలా సన్నటి కారపూస. అంటే దీని గురించి ఇంట్రొడక్షన్ మీకు ముందే ఇస్తున్నాను. చాలా సన్నం అనమాట. ఆ కారపూస దాంట్లోంచి కూడా, ఆ హోల్స్ నుంచి కూడా బయటికి రాదు. కాబట్టి ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసి గ్రైండ్ చేసి దాన్ని ఒక వస్త్రంలో కట్టి ఆ రసాన్ని మాత్రమే ఇందులో పిండాలి. ఇందులో పిండి చేసుకుంటే దీనికి కావాల్సినంత ఉప్పు ఇవన్నీ కరెక్ట్గా సమపాలలో మనం వేస్తే అద్భుతమైన రుచి అన్నమాట. కొంచెం కష్టం, కాకపోతే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కనుక తింటే చాలామంది, నాకు తెలిసి నా వీడియో చూసిన వాళ్ళు బయట కొనుక్కొని తినడం అసలు మానేస్తారు. తప్పకుండా నా ఇంటెన్షన్ కూడా అదే, బయట ఫుడ్ కొంచెం అవాయిడ్ చేసి ఇంటి ఫుడ్ తినాలనే ఉద్దేశంతోనే నేను కొన్ని పిండి వంటలు కానీ స్నాక్స్ కానీ చేయడం జరుగుతుంది. తప్పకుండా చూడండి. నేను మళ్ళీ మీకు అది గ్రైండ్ చేసిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ పెద్ద సైజు ఉల్లిపాయలు, ఇంత సైజు ఉల్లిపాయలు నేను 4 తీసుకున్నాను. ఎందుకంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ టేస్ట్, ఆ ఘాటు అనేది ఆ కారపూసకు మనకు పట్టాలన్నమాట. ఈ బౌల్ నిండా తీసుకున్నాను వెల్లుల్లిపాయలు. అంటే కనీసం ఒక 4-5 వెల్లుల్లి గడ్డలు అన్నమాట. ఆ తర్వాత జీలకర్ర, ఇది జీలకర్ర, తర్వాత ధనియాలు. ఈ 4 కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను దాన్ని ఎలా మనం వడగట్టుకోవాలనేది మళ్ళీ మీకు చూపిస్తాను. అండి ఇక్కడ అన్నీ అంటే చక్కగా విశాలమైన ప్లేస్ ఉంటే చక్కగా చేసుకోవాలని చెప్పేసి మా అత్తగారు అందరూ చూడండి అద్భుతంగా ఈ కారపూస. మా ఇల్లు టోటల్ మా బంధువర్గంలో మా అత్తమ్మ తప్ప ఎవ్వరూ ఇంత టేస్ట్ ఎవరికి రాదు నాకు తెలిసి. కాబట్టి ఇది వారితోనే చేయించాలని చెప్పేసి ఈరోజు నేను ఇది చేస్తున్నా. నేను కావాల్సినవి అన్నీ దగ్గర పెట్టుకుంటాము, అత్తమ్మనే కలుపుతారు ఇవన్నీ. అత్తమ్మ కలిపండి. ఎలా ఇందులో ఎలా వడగట్టాలి అవన్నీ కూడా మీకు చూపిస్తారు. చూడండి, కొంచెం పసుపు లైట్గా ఇటు ఇచ్చేసాను. కారం కూడా మంచి పట్టించిన కారం అండి. ఇది ఎక్కువ కారం ఏం లేదు, కొంచెం వేయండి. కనీసం ఈ వీడియోస్ కొన్ని ఇవన్నీ చాలా సులభమైనవే. అంటే మన పెద్దవాళ్ళు ఎన్ని చేసి ఉంటారు ఇలా. అవేమి ఇంట్లో లేదు కదా, లేదు ఉప్పు లేదు ఇందులో. వాళ్ళతోనే చూపించాలి. మళ్ళీ ఇంటి వంటలన్నీ ముందుకు రావాలని ఒక చిన్న తపన. ఇప్పుడు నేను ఏదైతే వెల్లుల్లిపాయ, తర్వాత ఉల్లిపాయ, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ నేను మిక్సీ పట్టాను. చూడండి, ఇది మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఎలా వడగట్టుకోవాలనేది నేను చూపిస్తాను మీకు. అస్సలు ప్రాసెస్ ఇది అనమాట. ఇప్పుడు నేను ఇందులో వాటర్ పోసిస్తున్నాను. ఏదైతే మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా, ఇది వడగట్టాలి అంటే ఇందులో నిండుగా వాటర్ పోసేసేయాలి. ఇదంతా వాటర్ పోసేసి ఇప్పుడు దీన్ని మనం వడగడుతున్నాం. చూడండి పిల్లలు, యూత్ అందరు చూడాలి. మీ వాళ్ళకి అందరికీ చేసి పెట్టాలి. మీ హస్బెండ్స్కి మంచి మార్క్స్ వచ్చేస్తాయి మీకు. ఇలా దీన్ని ఇది ప్రాసెస్ అన్నమాట. ఇంకా కొంచెం ఉందత్తమ్మా, ఇంకా కొంచెం కూడా వేసేస్తా. వాటర్ కొంచెము చూసుకోవాలి. అంటే మనం ఇంతవరకే, ఇంకేమైనా తక్కువ పడితే మళ్ళీ అప్పుడు పిండి కలిపేటప్పుడు మనం దాన్ని చూసుకోవచ్చు. మనం కేవలం వడగట్టడానికి కావాల్సినంత మాత్రమే నేను వేసేసిన. స్పూన్ ఇవ్వమంటారా? ఇంకా కొంచెం ఇంకా కొంచెమా? అవునా, అది రసం ఎక్కువ చిక్కగా వస్తుంది. ఇంకా చిక్కగా వస్తుందా?
నా పిల్లలు ఇద్దరు అబ్బాయిలు, వాళ్ళ నానమ్మ వేసిన కారపూస అంటే వాళ్ళు చెప్తారనమాట, ఏం చేయకు నానమ్మ, ఇది ఒక్కటి చేసి పెట్టు మాకు అని చెప్తారు వాళ్ళు. అంత ఇష్టం అనమాట. ఇది అంత టేస్టీగా ఉంటుంది. మీరే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. వెల్లుల్లిపాయ రసం, ధనియాలు, జీలకర్ర కలిపి ఇందులో వేసిన రసము అది ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ ఇట్లా రావాలన్నమాట. ఎందుకంటే ఇది చాలా సన్నం. ఇప్పుడు ఇది మా దగ్గర ఎప్పుడుది కాదు, ఇది అత్తమ్మకు కూడా వాళ్ళ అత్తగారు ఇచ్చిండ్రో మరి ఎప్పటిదో మావయ్య చేయించిండ్రో నాకు తెలియదు, కానీ ఇది అప్పటిది అన్నమాట. ఇది కర్రతో చేసింది, పెళ్ళైన ఫస్ట్ అదే అప్పటిది అనమాట. మామయ్యనే పిల్లలు మంది కొనుక్కొచ్చి మామయ్యనేనా తెచ్చిన మామయ్యనే ఇది చేయించాడట. ఇది ఈ బిల్ల కూడా చూడండి ఇంత సన్నగా ఉంటుంది. ఇది అది పిండి కూడా, అందుకని దాన్ని బట్టి ఆ హోల్స్ కూడా అట్లనే ఉండాలన్నమాట. పిండి ఆ రకంగా కన్సిస్టెన్సీ ఒక్కసారి చూడండి, ఒకసారి ఇట్లా చూపించండి అతను. ఇది ఈ రకంగా రావాలి. అది వేయడం కూడా చాలా కష్టమేనండి. అందులో మనం కారపూస ఇందులో ప్రెస్ చేస్తుంటే కూడా చాలా బలం కావాలి దీనికి కొంచెం. కానీ మా కోసం చేసేవాళ్ళు ఇది ప్రతి పండగకి, ప్రతి దాంతోపాటు. ఇది కష్టమైన ఒక్కరే, అప్పుడు మేము సిటీల్లో ఉండడము, జాబ్స్ అవి, అసలు ఏ రోజు కూడా వచ్చి మేము ఇట్లా ఇది చేసి అత్తమ్మ దగ్గర నేర్చుకున్నది లేదు అసలు. కాబట్టి ఇది ఖచ్చితంగా మా కోసం చేసేవాళ్ళు. మీ అందరు కూడా చూపించాలి. మీ పెద్దవాళ్ళు ఉన్నా మీరైనా ట్రై చేయాలి, చేసుకోవాలని చెప్పి చూపిస్తున్నా. కూడా చెప్పిండు, నానమ్మ నువ్వు మంచిగా తిని మంచిగా ఉండాలి, నేను వచ్చిన తర్వాత నాకు పూస చేసి పెట్టాలి, మొక్క గారెలు చేసి పెట్టాలి. బాబు అమెరికాలో ఉంటాడు అనమాట, వచ్చినప్పుడు చెప్పాడు అనమాట అట్లా. అది ఇప్పుడు నేను చేసి పెట్టాలి, పూస మొత్తం చేయాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. నేను స్టవ్ ఆన్ చేసి దీనికి తగ్గట్టుగా ఈ మూకుళ్ళే ఎక్కువ వాడతామన్నమాట పెద్ద పిండి వంటలకి. ఈ మూకుడు పెట్టేసి మనం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ నేను పోసేస్తున్నాను ఇందులో. చూడండి, మంచి పల్లీలు నూనె చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక చిన్న యాడ్ లాగా అనుకోండి, ప్రియా ఆయిల్ ఇది. అయితే ఇది మా బ్రదరు వాళ్ళ ఆఫీస్లో తెప్పించాడు అన్నమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళ ఎంప్లాయీస్కి ఇచ్చిన ఆయిల్ క్యాన్స్ ఇవి నాకు ఒకటి పంపించాడు. ఇది అదే ఆయిల్ ఇది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాలి మనకి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ పూస పావులో దీన్ని ఇప్పుడు మనము ఇన్సర్ట్ చేస్తున్నాం పిండిని. ఇది కొంచెం లూజ్గానే ఉండాలండి. దీంట్లో ఏది కూడా కనీసం ఒక చిన్న జీలకర్ర తట్టుకున్న ఈ హోల్స్ నుంచి అది బయటికి రావడం కష్టం అనమాట. అందుకే చాలా జాగ్రత్తగా మనం ఆ ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర రసం అంతా మనము ఒక క్లాత్తోనే మనం మొత్తం ఇందులో పిండేసి ఈ పిండి కలుపుకున్నాం మనం. చూడండి అలా పిండుకోవాలి. కొంచెం బలం కూడా వాళ్ళు తీసుకున్న సాత్విక ఆహారం కానీ ఏది కానీ శరీరానికి వాళ్ళకున్న ఎనర్జీతోని మన కోసం అని కూడా ఇలాంటి అన్ని ప్రేమతో చేసిన సందర్భాలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఇలాంటివి ఎవరు అసలు చేసుకోవడానికే ఇంట్లో అసలు ధైర్యం చేయట్లేదు. మేమైతే మా ఫ్యామిలీలో మా అత్తమ్మతో అమ్మతో మాతో చేయించుకునేది చాలా ఇష్టంగా తింటాం మేము. బయట ఫుడ్ మ్యాక్సిమం అసలు తినకపోవడమే కరెక్ట్ అని అసలు మేము దాన్ని ఎంకరేజ్ కూడా చేయము. ఇంకా ఇప్పటి తరం వాళ్ళని పిల్లల్ని నేను ఇంకా వాళ్ళకేం వాళ్ళని మోటివేట్ చేయలేకపోతున్నా. చేయాలంటే కూడా చాలా టైం పడుతుంది వాళ్ళకి. చిన్నది ఇది పెట్టడానికి ఇదే పెట్టండి. చూడండి ఇది కొంచెము మనము కొంచెం ఇది గట్టి పడ్డ తర్వాతనే దీన్ని ఇట్లా టర్న్ చేసుకోవాలి, లేకుంటే ఇది మళ్ళీ విరిగిపోతుంది. చూడండి మళ్ళీ అందులో రెడీగా పెట్టుకున్నారు. ఇది మళ్ళీ కొంచెం కూడా ఎక్కువ వేడి కావద్దు, ఎక్కువ తక్కువ కావద్దు. ఆయిల్ కూడా కరెక్ట్గా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం తీయాలి. అలా వస్తుంది అన్నమాట. ఇందులో పెట్టండి, నేను తర్వాత మళ్ళీ మారుస్తా. ఆయిల్ పోయిన తర్వాత వేరే దాంట్లోకి మారుస్తా. యాక్చువల్గా ఒక హోల్స్ ఉన్న గిన్నెలో మనం ఇది పెట్టేస్తే ఆయిల్ అంతా కింద పడిపోతుంది. కానీ టైంకి నేను ఇదే పెట్టేసినాను నేను. ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుందో. దగ్గర నుండి చూడండి ప్రేక్షకులందరూ. ఇంత సన్నగా ఇందులో మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసామో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, వెంటనే మీకు ఇది చేసుకోవాలని అనిపిస్తుంది. మళ్ళీ కొంచెం ఎక్కువ ఫోర్స్ కావాలి దీనికి. ఇది జాగ్రత్తగా కొంచెం మూకుడు కదా, వేడి ఆయిల్ జాగ్రత్తగా చేసుకోవాలి.
ఇలాంటివన్నీ మనకు అందించిన మన పెద్దవాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి మనం హృదయపూర్వకంగా మనకి పాదాభివందనాలు తెలియజేసుకోవాలి. ఇవన్నీ పరిచయం చేసింది వాళ్ళే మనకి. మనం మర్చిపోయి మనం ఇప్పటి పోకళ్ళకి వెళ్ళిపోతున్నాం. మనం ఇప్పటి వంటలు కొంచెం అది లైట్ ఆయిల్లో గట్టిపడ్డ తర్వాతనే దాన్ని టర్న్ చేసుకునేట్టుగా మనం చేయాలి. పల్లి నూనె కాబట్టి కంపల్సరీ పైన కొంచెం నురుగులాగా వస్తుంది, సరిగ్గా అనిపించదు ట్రాన్స్పరెంట్గా. అదే మనకు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అదే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే మనకు అది తెలుస్తుంటుంది, కానీ ఇంత టేస్ట్ రాదనమాట. అట్లా ఇది అట్లా కొంచెం టర్న్ చేసుకొని అది కొంచెం మళ్ళీ గట్టి పడగానే ఇలా చూడండి, చల్లైన తర్వాత ఇలా కనిపిస్తుంది, ఇలా విరిగిపోతుంది చూడండి, చాలా క్రిస్పీగా మీకు తెలుస్తుంది కదా, ఇలా అన్నమాట. చూడండి సెకండ్ బిల్ల ఇలా అంటే కొంచెం కూడా ఆయిల్ ఎక్కువసేపు ఉన్నా అంటే మనం చాలా మన మనసు ఒళ్ళు అన్నీ దగ్గర పెట్టుకొని కాన్సన్ట్రేటెడ్గా ఇది తీయాలన్నమాట. ఈ కలర్ మాత్రమే రావాలి, ఇంతకంటే ఎక్కువైతే మాడుగా లాగా మనకు స్మెల్ వస్తుంది. అది వేసేసేయండి, కనిపిస్తుంది కదా, మంచి ప్యూర్ శనగపిండి అనమాట. అంటే పప్పు కొంచెం ఎండలో ఆరబెట్టి తర్వాత మిల్లుకు పంపించి పట్టించిన పిండి ఇది శనగపిండి. అదే మనం షాప్లో కొనుక్కుంటే మాత్రం ఇక ప్యూరిటీ రాదు. వేసేసేయండి. నెక్స్ట్ మళ్ళీ అందులో రెడీగా పెట్టుకున్నారా మీరు? లేదు, ఒకసారి కలిపేస్తానే. చూడండి కొంచెం ఫోర్స్ పడుతుంది దీనికి. అదే మనము లావు కారపూస చేస్తే మాత్రం అంత ఫోర్స్ పట్టదు, అలా మాత్రం కావాలి. ఓకేనా, తీసాను. చూడండి ఇంకొకటి కూడా రెడీ అయిపోయింది. చూడండి ఏ మాత్రం కూడా మనం ఒక్క క్షణం పక్కకు తిరిగినా అది ఆయిల్లో కొంచెము మాడిపోవడానికి అవకాశం ఉంటుంది. అందరూ మా అత్తమ్మ కూడా మీరు కూడా థ్యాంక్స్ చెప్పాలి చూపించినందుకు, మనకి వంట మనకి మళ్ళీ ముందుకు తీసుకొచ్చినందుకు. ఇంకా చాలా ఉన్నాయి, నాకు కొత్త కాన్సెప్ట్స్ ఉన్నాయి. కొన్ని ఎక్కువ అంటే అందరూ చేసుకునేవి చాలా వెరైటీస్ చేస్తున్నారు ఇప్పుడు. కొన్ని ఇంతవరకు రాని వీడియోస్ ఏమైనా చేయాలి అనే ఒక చాలా ఇంటెన్షన్, ఒక తపన ఉంది నాకు. అది కూడా చేయడానికి ట్రై చేస్తా. తొందరనే ఇది ఫ్రై అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు దీనికి. చూడండి మరీ ఎక్కువ అంటే విపరీతంగా వేడి కూడా ఉండద్దు, ఆయిల్ వేయగానే అది మాడిపోతుంది అన్నమాట. ఫ్లేమ్ కూడా కరెక్ట్గా మనం సెట్ చేసుకోవాలి. దీన్ని వంట చేసే వాళ్ళకి ఇవన్నీ ప్రతిదీ అవగాహన ఉంటుంది ఖచ్చితంగా. చేయని వాళ్ళకి ఒక్కసారి ఫెయిల్యూర్ అవుతుంది కావచ్చు, కానీ నెక్స్ట్ టైం మాత్రం వాళ్ళే ఇంకా బెటర్గా చేయగలుగుతారు, ఇంకొకరికి అడ్వైస్ కూడా ఇవ్వగలుగుతారు. ఏదైనా అనుభవంతోనే వస్తుందండి ఏదైనా. చూడండి అలా వస్తుంది, అది జాగ్రత్తగా తీస్తాం మనము. ఇంకా క్రిస్పీ రమణీయం కడు రమణీయం కారపూసాతి మధురం. కనిపిస్తుందా అందరికీ? క్రిస్పీ ప్యూర్ శనగపిండితో చేసిన కారపూస చేసుకోండి మీరందరూ. కానీ ఒక్కటి మాత్రం ఎవరు బాగుందని అందరికీ నాకు ఫోన్ చేసినప్పుడు అందరూ నాకు చెప్తున్నారు తప్ప కామెంట్స్లో పెట్టలేదు. దయచేసి కామెంట్స్లో పెట్టండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక రిక్వెస్ట్, ఆధ్యాత్మిక విశేషాలు కూడా తప్పకుండా అది సబ్స్క్రైబ్ చేయండి. నాలో ఉన్న ఉత్సాహాన్ని, నాలో ఉన్న ఇంటెన్షన్ని మీరు అందరూ పెంచాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతవరకు మళ్ళీ మంచి రెసిపీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను, మంచి పిండి వంటతో. అంతవరకు నమస్తే.